మనకు ఒక చిన్న పని ఉంది. ఆ చిన్న పని చేసుకోవాలి ఫస్ట్ మనం. సో సింపుల్ ఏమంటే ఏం లేదు. సింపుల్ ఫోటో రూమ్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకోండి. ఫోటో రూమ్ అప్లికేషన్ చేసుకున్నట్టయితే మీకు ఒక సింపుల్గా మీరు ఎవరెవరు ఫొటోస్ అయితే పెళ్ళికొడుకు పెట్టాలనుకుంటున్నారో వాళ్ళు 2 ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సింపుల్గా బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకోవాలి మీరు ఫస్ట్. ఓకేనా. సో సింపుల్ ఈ టైంలో ప్రెస్ చేస్తే నేను నాకు సింపుల్ బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అవుతుంది. ఒక నిమిషం అయితే టైం తీసుకుంటే కొంచెం వెయిట్ చేయండి. సో సింపుల్ షేర్ సింబల్ పైన నొక్కి వీడియోని అయితే సేవ్ గ్యాలరీ చేసుకోండి. సింపుల్గా మళ్ళీ ఇక్కడ బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ రష్మిక ఫోటో సింపుల్గా మళ్ళీ షేర్ సింబల్ పైనకి సేవ్ టు గ్యాలరీని వేసుకోండి. సో సింపుల్ ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్ అలర్ట్ మోషన్ అయితే యాప్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ మనకి యాప్ ఓపెన్ చేసుకున్నట్టయితే నేను ప్రతి ఒక్కటి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఫంట్ లింక్, మ్యూజిక్ లింక్, టెంప్లెట్ వీడియో లింక్ ప్రతి ఒక్కటి ఇంపోర్ట్ చేసుకోండి మీరు సింపుల్. ఓకేనా. సో సింపుల్గా ప్లస్ ఐకాన్ పైన నొక్కి నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే సింపుల్గా ఫస్ట్ మనం ఇక్కడ ఆ టెంప్లెట్ వీడియో ఉంది కదా. సో టెంప్లెట్ వీడియో అనేది మనం అయితే యాడ్ చేసుకున్నాం ఫస్ట్ మనం. ఓకేనా. టెంప్లెట్ వీడియోని యాడ్ చేసుకొని సింపుల్గా మ్యూజిక్ కిందికి అయితే సో ఒక మ్యూజిక్ ఒక పైన అయితే ఒక లేయర్ లాగా ఇక్కడ ఫామ్ చేయండి సింపుల్. ఓకేనా. ఈ టైప్లో అయితే మీరు సెట్ చేసుకుంటే మనకి ఇక్కడ మీ పేరు అయితే ఉంటుంది. సింపుల్ ఇట్లా నొక్కితే ఇక్కడ మొత్తం ఏం చేసేటప్పుడు ఏంటంటే ఇట్లా క్యాపిటల్ ప్రెస్ చేసుకుంటే క్యాపిటల్ వస్తుంది. క్యాపిటల్లో యాడ్ చేస్తే మీకు ఫంట్ అనేది ఈజీగా ప్లేస్ అయిపోతుంది. ఓకేనా. సో అందుకే ఇట్లా 2 చేసుకుని యాడ్ చేసుకుంటే బెటర్ మీకు. సో చూసుకోండి ఒకసారి అయితే మరీ చెక్ చేసుకోండి. నేను అందుకే మళ్ళీ చెప్తున్నాను మీకు. సో ఓకేనా. సో ఇక్కడ కూడా అంతే సేమ్. ఇక్కడ 2 కాపీ ఉంటాయి. సో సేమ్ ఇది కూడా అదే సిచ్యువేషన్లో తీసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఏం చేసామంటే మనం ఒక 2 ఫొటోస్ అయితే ఇంతకుముందు ఏవైతే కట్ చేసుకుని ఉన్నాయో అక్కడ 2 ఫొటోస్ అయితే ఫస్ట్ రష్మిక ఫోటో అయితే యాడ్ చేసుకోండి. సో ఇది ఏంటంటే ఇక్కడ ఒక చిన్న మ్యాజిక్ కూడా ఉంటుంది. అంటే ఇప్పుడు కొంతమంది వాళ్ళ అక్క వాళ్ళు ఉంటారు, కొంతమంది వాళ్ళ అన్న వాళ్ళ పెళ్ళిళ్ళు ఉంటాయి కదా. సో ఇది ఏంటంటే 2 టైప్స్ కూడా వేసుకోవచ్చు. ఒకటి పెళ్లి కొడుకు తరపు నుంచి చేయవచ్చు, ఒకటి పెళ్లి పిల్ల తరపు నుంచి చేయవచ్చు. అది ఎట్లా అంటే నేను చెప్తా, ఒక్క నిమిషం వెయిట్ చేయండి. సో ఇక్కడ ఏం చేసామంటే ఆ టైప్ అది వేసుకోవాలనుకుంటే ఇక్కడ రష్మి అని ఉంది కదా, ఇక్కడ అమ్మాయి అయితే అమ్మాయి పేరు యాడ్ చేసుకోండి. మీరు అమ్మాయి తరపు నుంచి అయితే ఈడ అమ్మాయిది యాడ్ చేసుకోండి. ఒకవేళ మీరు అబ్బాయిది అనుకుంటే ఇక్కడ అబ్బాయిది యాడ్ చేసుకోండి. ఓకేనా. సో ఈడ కూడా గంతే, ఈ ఫోటో దగ్గర కూడా గంతే. మీరు అమ్మాయి వాళ్ళు అనుకుంటే ఇక్కడ అమ్మాయి ఫోటో యాడ్ చేసుకోండి, లేదా అబ్బాయి వాళ్ళు అనుకుంటే అబ్బాయి వాళ్ళ ఫోటోస్ యాడ్ చేసుకోండి. ఓకేనా. సింపుల్గా సెట్ అయిపోతాయి. 2 టైప్లో అయితే మనకి బెటర్ ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ సింపుల్గా మళ్ళీ ఇక్కడ నేను సుధీర్ బ్రో ఫోటోస్ కూడా యాడ్ చేసుకుంటున్నాను సింపుల్గా. సో ఇట్లా యాడ్ చేసుకుని సింపుల్గా ఈ టైప్లో కిందికి అయితే పెట్టేసుకుంటున్నాను. ఈ టైప్లో కిందికి పెట్టేసుకొని మూవ్ అండ్ ట్రాన్స్లేషన్ నొక్కి దీన్ని కొంచెం ఇక్కడ రొటేట్ అయితే వేసుకుంటున్నాను, ఎందుకంటే కొంచెం క్రాస్ ఉంది ఫోటో. సో ఓకేనా. ఇప్పుడు దీన్ని కూడా టెక్స్ట్ కిందికి అయితే లాగేసుకోండి సింపుల్. ఈ టైప్లో లాగ్ వేసుకున్నట్టయితే మీకు ఆల్మోస్ట్ సెట్ అయిపోయి ఉంటుంది. సో ఇక్కడ మనం ఇంకా చేయాల్సిన ఒక పని అవుతుంది. ఇక్కడ వెల్కమ్ వెడ్డింగ్ అని ఉంటుంది, దాన్ని ఓకే లీవ్ ఇట్ చేసేయండి, దాన్ని మీరు ఏమనకండి సింపుల్గా. ఓకేనా. ఇక్కడ అవర్ రెసిడెన్స్ అని ఉంటుంది. ఈ రెసిడెన్సీ దగ్గర మీరు అంటే ఇప్పుడు మీరు మీ విలేజ్లో కానీ మీరు మన ఫంక్షనల్ పేరు కానీ యాడ్ చేస్తున్నారు అనుకుంటే ఇప్పుడు నేను హైటెక్ సిటీ ఎక్స్ రోడ్ కింద వచ్చేసి సాయి FUNCTION ఫంక్షనల్. సో ఓకేనా. ఇట్లా నేను ఒక రెసిడెన్స్ లాంటిది యాడ్ చేసుకున్నాను. ఓకేనా. సో ఈ టైప్లో మీరంటే మీ ఇంటికాడ అయినా సరే, మీ ఊరు పేరు అయినా సరే ఒక చిన్నగా అయితే యాడ్ చేసుకోండి. ఓకేనా. ఇక్కడ ఏ డేట్ అనేది కూడా డేట్ మస్ట్ ఇంపార్టెంట్. డేట్ కూడా యాడ్ చేసుకోండి. డేట్ యాడ్ చేసుకోకుంటే అన్నీ చేసి వేస్ట్ అవుతుంది. సో ఓకేనా. ఇది మనకు వచ్చేసి ఒక 55 సెకండ్స్లో అయితే నేను చేసిన, ఎందుకంటే ఇది 30 సెకండ్స్ ఉంటే గలీజ్ ఉంటుంది. సో సింపుల్గా బ్యాక్ వచ్చేసి ఏం చేస్తానంటే ఇప్పుడు మీరు ఇక్కడ ఈ లేయర్ ఉంది కదా, ఈ లేయర్ పైన నొక్కి సింపుల్గా కాపీ లేయర్ చేసుకోండి. ఓకేనా. కాపీ లేయర్ చేసుకొని ఇక్కడ ఇప్పుడు వెడ్డింగ్ దాంట్లోకి వచ్చేసేయండి. వెడ్డింగ్ బీట్ మార్క్లోకి వచ్చి ఇక్కడ రష్మి ఫోటో ఉంది కదా, సింపుల్గా దీనిపైన నొక్కి ఇక్కడ పేస్ట్ స్టైల్ పైన నొక్కి ఇక్కడ ఈ కలర్ ఫిల్ ఆప్షన్ అయితే ఇది చేసుకొని పేస్ట్ నొక్కేసేయండి సింపుల్. ఓకేనా. ఈ పేస్ట్ నొక్కేస్తే ఈ టైప్లో వస్తుంది మనకి. మీరు ఏం చేస్తారంటే సింపుల్గా చిన్న ఒక ఫోటోని ఈ టైప్లో అడ్జస్ట్ చేసుకొని ఈ కిందికి అయితే తెచ్చుకోండి. ఇప్పుడు చూసినట్టయితే మీకు ఒక లేయర్తో సహా ఇట్లా చిన్నగా ముందుకైతే మనకి ఇట్లా రీప్లేస్ అవుతుంది. చూస్తున్నారు కదా, ఈ టైప్లో అయితే మనకి వస్తుంది. సో ఇక్కడ ఏం చేసామంటే ఇక్కడ సుధీర్ బ్రో ఫోటో కూడా సేమ్ యాస్టీస్గా అంతే పేస్ట్ స్టైల్ పైన నొక్కేసి సో సింపుల్ ఇక్కడ పెట్టేసుకోండి. ఇట్లా పెట్టేసుకొని సో కొంచెం ఫోటో చిన్నగా వేసుకున్నాం.
సో చిన్నగా ఇప్పుడు అయితే అయిపోయింది. చూసిరు కదా ఇట్లుంటుంది ఇది. ఇప్పుడు ఇక్కడ రొటేట్ చేసుకున్నాం ఫోటోని అయితే. సో కొంచెం క్రాస్ కనబడుతుంది. సో ఓకేనా. ఓకే, ఈ టైప్లో అయితే సెట్ అయిపోయింది. సెట్ అయిపోయిన తర్వాత ఇంకా మీరు ఇంకేమైనా యాడ్ చేసుకోవాలనుకున్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇంకా ఎలాంటి ఎఫెక్ట్స్ కానీ, సో ఇంకొకటి చెప్తాను మీకు. ఇప్పుడు ట్రయాంగులర్ మనం ఎప్పుడు యాడ్ చేస్తాము ట్రయాంగులర్. సో ఈ ట్రయాంగులర్ లాంటిది కూడా యాడ్ చేసుకోవచ్చు మీకు. నేను చూపిస్తా. స్నోఫాల్ కూడా యాడ్ చేయొచ్చు. ఎఫెక్ట్స్ సింబల్ అవి సింపుల్ యాడ్ ఎఫెక్ట్ పై సింపుల్ స్టార్ ఫీల్డ్ పైన నొక్కేసి ఒక చిన్న ఒక XY పొజిషన్ని ఇక్కడ ఒక రెక్టాంగిల్ ఇక్కడ ఒక ఇది వేసుకొని, సో సింపుల్గా మళ్ళీ ఎఫెక్ట్స్ పోయి ఇక్కడ ఒక పొజిషన్ వేసుకోండి. ఎక్స్ వేసుకుంటే సో సింపుల్ దీన్ని ఒక చిన్న ఇట్లా అయితే ప్లేస్ యాడ్ చేయండి. యాడ్ చేస్తే మనకు బరాబర్ అయితే సెట్ అయిపోతుంది. కొంచెం ఏంటంటే ఇది MB ఎక్కువ ఉంటే కూడా కొంచెం ఫోన్ హ్యాంగ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. బట్ అయినా ట్రై చేయండి, వస్తుంది. ఏం కాదు, ఫస్ట్ గట్టినే ఉంటుంది. దాని తర్వాత ఆటోమేటిక్గా అదే సెట్ అయిపోతుంది. మీరు ఏం వరి కాకండి. ఓకేనా. సో చిన్న ఒక సింపుల్ ఇట్లా స్టార్ ఫీల్డ్ యాడ్ చేసుకుంటే మనకి ఒక రేంజ్లో అయితే సెట్ ఉంటుంది. నేను యాడ్ చేస్తున్నాను చూడండి మీరు కూడా. సో సింపుల్ ఇట్లా చిన్న యాడ్ చేసుకొని ఇక్కడ కలర్ ఫిలిం పైనకి బ్లాక్ కలర్ యాడ్ చేసుకుంటున్నాను. మళ్ళీ ఇక్కడ ఏం చేస్తున్నాడు, సింపుల్ బ్లెండింగ్ ఆప్షన్లో పోయి లైట్ అండ్లో పోయి స్క్రీన్ నొక్కేసుకుంటున్నాను. సో ఓకేనా. చూద్దాం ఒక చిన్నగా. సో ఇట్లయితే ఉంటుంది. వైట్ మనకు కనబడకుండా కానీ ఇక్కడ ఈ రోజ్ ఫ్లవర్ పైన అయితే కనబడుతుంటుంది ఒక చిన్న, అది కూడా ఒక బెటర్ ఉంటుంది మనకి. ఓకేనా. అట్లా ఓకేనా. మీరు చూసుకొని అయితే ఒకసారి యాడ్ చేసుకోండి. సో వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే వేసుకోండి, చిన్నగా ఇట్లా ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఓకేనా. సో బాయ్ గైస్, జై హింద్.